ఈరోజు నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యం చూడండి, ఒక వ్యక్తిలో ఎలాంటి ఫలింపిస్తుందో, ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎలా జీవించకూడదో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే దేవుని వాక్యం చదవని వాడికి జీవితం అర్థం కాదు. లోకంలో చాలామందికి ఎందుకు అలా జీవిస్తున్నారు, లోకంలో మనుషులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఒకటే, వారికి దేవుని వాక్యం తెలియదు, వారికి ఏం చేస్తున్నారో తెలియదు, వారు ఎటు వెళ్తున్నారో తెలియదు, గమ్యం లేదు వాళ్ళకి. క్రైస్తవుడు గమ్యం ఉంది, క్రైస్తవుడికి గురి ఉంది. క్రైస్తవుడు జీవిత విధానమే దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మానవ జీవితాల పతనమైనప్పుడు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించి ఎందుకు ఆయన వచ్చాడు అంటే, ఇలా జీవించండి అని చెప్పడానికి. మొదటి ఆదాము పతనమైనప్పుడు, మొదటి ఆదాముకి జీవించడం చేతగానప్పుడు, కడపటి ఆదాము, యేసుక్రీస్తు వారి పేరు ఏంటంటే లాస్ట్ యాడమ్, కడపటి ఆదాము ఇలా జీవించండి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. కాబట్టి మన మాదిరి, మనకి గురి ఎవరంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తులాగా ఆయన దేవుడు కాబట్టి జీవించాడు అంటానికి వీల్లేదు. ఆ తర్వాత పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి. పౌలు ఎవరు? మనలాంటి వ్యక్తే. అసలు పౌలు మనకన్నా డేంజర్, చాలా భయంకరమైన వ్యక్తి. సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని తోలనాడినవాడు, క్రైస్తవ మతాన్ని, సంఘాన్ని హింసించినవాడు. అంత మాత్రమే కాదు, స్టెఫెను మరణానికి సమ్మతించాడు. రాళ్లతో కొట్టి స్టెఫెను చంపడానికి చంపి రక్తము కార్చబడిన ఆయన వస్త్రాలు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు సంతృప్తి నొందాడు అపోస్తలుడైన పౌలు. అటువంటి పౌలు తర్వాత రక్షణ పొందినప్పుడు అతడి గురించి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఎంత మంచి మాట! ఎవరు చెప్పగలిగారు? ఒక మానవుడు చెప్పగలిగాడు. అలాగా మనం ఎందుకు చెప్పొద్దు? ఖచ్చితంగా చెప్పి తీరాలి. సాధ్యం, క్రీస్తులాగా జీవించడం సాధ్యం. కాకపోతే ఆయన మనుషుడిగా వచ్చేవాడు కాదు, సాధ్యం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు తిమోతిని పంపిస్తూ అంటాడు, తిమోతి వెళ్ళు, అలాగ చెప్పు, నేను ఎలా జీవించానో నాలో నువ్వేది చూసావో. ఎంత మంచి మాట! నేను ఎలా జీవించానో, నేను జీవించిన విధానం నీకేం కనిపించిందో వెళ్ళి అదే చెప్పు. పౌలు ఎవరిలాగా జీవించాడు? క్రీస్తులాగా జీవించాడు. మనం ఎవరిలాగా జీవిస్తాం? ఈరోజు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మనం ఎవరిలాగో జీవించడానికి ఇష్టపడతాం, ఎవరిలాగో అనుకరించడానికి ఇష్టపడతాం, ఎవరిలాగో నడవడానికి ఇష్టపడతాం, ఎవరిలాగో జీవించడానికి ఇష్టపడతాం కదా. అనుకరణ. నేనేమంటానంటే, వారు వీరు కాదు మన అనుకరణ, వారు వీరు కాదు మన నడక కావాల్సింది. వారు వీరిలాగా కాదు ఉండడం. మనం ఎవరిలాగా ఉండాలి? అందరూ చెప్పండి, ఎవరిలాగా ఉండాలి? యేసుక్రీస్తులాగా ఉండాలి. ఏం డల్గా ఉన్నారు? పెద్ద చెప్పండి, చెప్పండి. యేసు క్రీస్తులాగా ఉండాలి. మీరు మధ్యాహ్నం కాసేపు పడుకున్నారు లేదా? పడుకున్నారు. ఎన్నిసార్లు తిన్నారు? ఆదివారం చెప్పే విషయం కాదు కదా. అసలు మీరన్నా కూర్చున్నారు, కాసేపు పడుకున్నారు. అసలు నేను కూర్చోలేదు, పండుకోలేదు, తిరుగుడే. ఈరోజు పల్స్ పోలియో డ్యూటీ కదా. మరి నేను ఇంత పెద్దగా మాట్లాడుతుంటే మీరు ఎంత పెద్దగా మాట్లాడాలి చెప్పండి. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఈ విషయాన్ని గలతీ సంఘానికి చెప్తూ అంటున్నాడు, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడాలి. ఎవరి స్వరూపం చెప్పండి? ఎవరి స్వరూపం? అది మనలో ఏర్పడాలి, మనలో ఉండాలి, మనం క్రీస్తులా కనిపించాలి. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ అంటున్నాడు, మీరు క్రీస్తు వలె ఉండడానికి. ఎవరిలాగా ఉండడానికి? మనం ఎవరిలాగా ఉంటాం చెప్పండి? మనకి ఎవరో ఒకరు నచ్చుతారు, ఒక హీరోనో సంథింగ్, ఇంకెవరో. ఆయనలాగా మాట్లాడడానికి ట్రై చేస్తాం, లేదా ఆయనలాగా ఉండడానికి ట్రై చేస్తాం. కాదు, నీవులాగుండు. నీవులాగుండి నువ్వు క్రీస్తుని ధరించుకో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఒక శ్రేష్టమైన విషయం క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. బీ హానెస్ట్ విత్ గాడ్. దేవునితో నమ్మకంగా ఉండండి. బీ హానెస్ట్, బీ ఫెయిత్ఫుల్ అంటు గాడ్. దేవునికి మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? కానీ విచిత్రం ఏంటి తెలుసా? నమ్మకస్తులు లేరు. నమ్మకత్వం ఎక్కడుంది మీరు చెప్పండి? ఈరోజు ఎవరినైనా నమ్మగలం అంటారా? ఎవరిని నమ్మలేం. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. రోజు పేపర్లో చూస్తే అసలు మనం ఎక్కడున్నాం, ఎటు ప్రయాణం చేస్తున్నాం, ఏం జరుగుతుందో నమ్మలేం. నిన్నటిదాకా యుద్ధం జరుగుతూ ఉంది పాకిస్తాన్లో. వీరేమో ఇది బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర అంటారు. ఇది బీజేపీ వాళ్ళు కావాలని చేశారు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళు, భారత సైన్యం 44 మందిని పొట్టన పెట్టేసుకున్నారు. దీని మీద పెద్ద దుమారం లేదు. ఎవరు నమ్మాలి? ఒక్కసారి ఆలోచన. భారత రక్షణ వ్యవస్థ, సుదీర్ఘమైన ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశాన్ని ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రజలకు నమ్మకత్వాన్ని కలిగించిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడ నమ్మకత్వం లేదు. నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన యందు యథార్థ దృష్టి గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి
ఎక్కడికి? లోకం అంతా, ఈ చివరి నుంచి ఆ చివరికి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి. ఈరోజు మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, బీ హానెస్ట్. దేవునికి నిజాయితీ కావాలి, దేవునికి నమ్మకం కావాలి. నమ్మకం లేకపోతే దేవుడికి వద్దు. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ అంటు గాడ్. దేవునికి నమ్మకత్వాన్ని చూపించేవాళ్ళు కావాలి. ఎస్, ఐఎమ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. నమ్మకస్తులు కావాలి. ఈరోజు ఏదో నమ్మకత్వం ఏది? క్రైస్తవుడిగా ఒకనప్పుడు రక్షణ పొందినప్పుడు నమ్మకత్వం లేదు అంటే సరిపోద్దు. కానీ ఈరోజు నమ్మకత్వం ఎక్కడ? ఈరోజు నమ్మకత్వాన్ని కోల్పోయి చాలాసార్లు దేవుని నుండి డీవియేట్ అయిపోతున్నాం. మనం డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోతున్నాం, దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం, దేవునికి భయపడాలన్న సంగతి మర్చిపోతున్నాం, మించి దేవుడు చూస్తున్నాడన్న సంగతి చాలాసార్లు మనం మర్చిపోతున్నాం. ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు అననీయ సపేరా నమ్మకస్తులుగా ఉండొచ్చు, కానీ ఉండలేకపోయారు. వాళ్ళు సత్యము చెప్పలేకపోయారు. ఒక విషయం ఏంటి తెలుసా? వారి ఆస్తి నమ్మి కొంత దాచుకున్నారు. తప్పేమన్నుందా? ఆస్తిని దాచుకోవడం తప్పేమన్నుందా? లేదు. కొంత దాచుకొని దేవుని తీసుకొచ్చి ఇచ్చారు. పేతురు అడిగాడు, మీ పొలాన్ని ఇంతకే అమ్మారా? పొలం ఎవరిదే? వాళ్ళదే. అననీయ సపేరాదే పొలం. మీ పొలం ఇంతకే అమ్మారా అంటే, కాదు, ఇంతకు అమ్మలేదు, అమ్మాం. కొంత మేము దాచుకున్నాం మా కోసం, కొంత దేవునికి ఇస్తాం, ఫినిష్ అయిపోయేది. తప్పేమనుంది అందులో? ఏది లేదు. హృదయము నిశ్చయించిన దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి, ప్రేరేపించిన దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. నీ ఇష్టమైతే దేవునికి ఇవ్వాలి, బలవంతం కాదు. బైబిల్ గ్రంథం రాయబడింది, బలవంతము కాక సణుక్కొడక ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రభు తిట్టుకోకూడదు. మనం అర్థమైందా? ఇంతకే పొలం అమ్మారా అంటే, అవును ఇంతకే అమ్మాం అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇంతకే అమ్మారా? ఎందుకు సాతాను మీ హృదయాన్ని ప్రేరేపించింది అబద్ధం ఆడడానికి? ఏం ఆడారంట? అందరూ చెప్పండి, ఏం ఆడారు? మనకు చాలా చిన్న విషయం, ఏం ఆడటం కదా, చాలా చిన్న విషయం ఏదైనా ఉందంటే ఈరోజు హ్యాబిచువల్. కొన్నిటికి మన జీవిత పరిణామ క్రమంలో కొన్నిటికి అలవాటు పడిపోయాం. ఆకలి అయినప్పుడు అన్నం తినటం ఎంత సామాన్యం అయిపోయిందో, దప్పికైనప్పుడు మంచుడు తాగడం ఎంత సామాన్యం అయిపోయిందో, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం ఎంత అలవాటు అయిపోయిందో, అవసరమైనప్పుడు వెనక ముందు చూడకుండా అబద్ధాల మీద అబద్ధాలు. ఏమంటారు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక అబద్ధం జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు చాలాసార్లు అబద్ధం ఆడడం చాలా చిన్న విషయంలో కనిపిస్తుంది. అబద్ధం ఆడితే ఏమవుతుంది అనిపిస్తుంది చాలాసార్లు. ఒక సామెత కూడా, 100 అబద్ధాలు ఆడి ఎన్ని అబద్ధాలు ఉంటుందా? పెళ్ళి ఉంటుందంటారా? ఉండదు. పెళ్ళిలో అసలు అబద్ధం ఆడకూడదు. ఒక సిస్టర్ వచ్చారు నా దగ్గరికి, తెలుసా, అసలు నాకు అనిపించింది, ఇన్ని కష్టాలు ఉంటాయా మనిషికి ఇన్ని బాధలు ఉంటాయా? బాబోయ్, ఆమె నా సొంత అక్క చెల్లి అయితే నేనేమయ్యావాడిని తెలుసా? మోసం, దగా జరిగింది. ఆమె పెళ్లిలో మోసం జరిగింది. అబ్బాయి మంచోడని పెళ్లి చేశారు, మంచోడు కాదు. అబ్బాయి ఉన్నత చదువుని పెళ్లి చేశారు, మంచి ఉన్నత చదువు లేదు. అబ్బాయి ఆరోగ్యవంతుడని పెళ్లి చేశాడు, ఆరోగ్యం లేదు, ఏమి లేదు. ఉన్నతమైన చదువు ఆమెకి, ఉన్నతమైన హోదా ఉంది ఆమెకి, అన్ని గొప్పవి ఉన్నాయి, మించి ఉన్నతమైన కుటుంబం. నేను అడిగాను, ఆ రోజు ఎంక్వైరీ చేయలేదా? మోసం చేశారు మమ్మల్ని. నాకు అనిపించింది, ఓహో ఎన్ని అబద్ధాలు ఆడారు, ఏమైంది? అబద్ధాలు అన్నోళ్ళు లేరు, పోయి ఉంటారు వాళ్ళు కూడా. అబద్ధాలు అన్నోళ్ళు లేరు, కానీ ఒక జీవితం నాశనం అయిపోయింది. 2 బిడ్డలు పుట్టారు, దేనికి పనికిరాడు ఆయన, ఆరోగ్యం లేదు, మంచంలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ఆమె బాధ, ఆమె కన్నీరు, ఆమె దుఃఖం చూసినప్పుడు భలే దుఃఖం, మానని దుఃఖం అయిపోయింది. నిజంగా ఆలోచించండి, 100 అబద్ధాలు ఆడితే పెళ్ళి ఉంటుందంటారా? ఏముండదు. జాగ్రత్త, బివేర్ ఆఫ్ లాయ్. కుక్కలు ఉన్నాయి జాగ్రత్తని బోర్డు పెట్టడం కాదు. ఈరోజు జాగ్రత్త, దేవుడు అంటున్నాడు, బివేర్ ఆఫ్ లాయ్. అబద్ధం ఆడుతున్నావు, జాగ్రత్త. నీ అబద్ధం నీ జీవితాన్ని నాశనం చేసిన తర్వాత, అయ్యో నేను అబద్ధం ఆడానే. ఎంతమంది బైబిల్ గ్రంథంలో ఒక చిన్న అబద్ధం, ఒక అబద్ధం అనుకున్నారు, ఎస్ అనితే సరిపోయేది. ఎస్ అనుకుంటే ఏమన్నారు? నో అన్నారు. ఎందుకు సాతాను మీ హృదయాన్ని ప్రేరేపించింది? ఇంతకే అమ్మారా? అంతే, తీర్పు వచ్చేసింది. అక్కడికక్కడే అననీయ పడేమయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క అబద్ధానికి ఇంత శిక్ష? దానికైతే మనకి వేయాల్సిన శిక్ష ఎప్పుడో పోయేవాళ్ళం మనం. అదే శిక్ష మనకు వచ్చి ఉంటే మీరు ఆలోచించండి,
ఎన్ని అబద్ధాలు మనం ఆడేది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇక్కడ ఒకసారి ఆగుతాను, పైన చూడండి. మొదటి వచనం, అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరా ఎవరామా? సపీరాతో ఏమయ్యాడు? ఏకమై. ఆహా, ఏం యూనిట్ చూడండి. ఏకమై, కొంచెం అండర్లైన్ చేయండి దాన్ని. ఏకమై పొలం అమ్మారు పొలం. తర్వాత భార్య ఎరుకని, అంటే భార్యకి తెలుసు. వాడు అండర్లైన్ ఏమని వాడాడు ఇక్కడ? అందరూ చెప్పండి, ఏమని వాడారు? వాడు బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ సార్లు అందరికీ వాడు అనే పదం దేవుడు ఇష్టపడ్డాడు, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ వాడు అని వాడాడు. ఈయన మామూలుడు కాదు. ఎవరండి? ఎవరు? అననీయ మామూలుడు కాదు. ఎలాగో చూద్దాం. వాడు అనే పదాన్ని వాడాడు. మన దృష్టిలో ఇది చాలా చిన్న అబద్ధంలాగా ఉంది. వాక్య వెలుగులో చూస్తే మనం వాడు అనే మాట మీరు గుర్తొస్తుందా? యోధా ఇస్కరియోతుకు కూడా ఏమని వాడాడు? వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది ఎవరికి దగ్గరగా ఉంటాడో, అపవాది ఎవరి హృదయాన్ని ప్రేరేపిస్తాడో, అపవాది ఎవరిలో చూడబడి సంఘంలోకి వస్తాడో దేవుడు వారికి వాడిన పదం ఏంటంటే వాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? బాబోయ్, ఎవరితో అబద్ధం ఆడాడు? అందరూ చెప్పండి, ఎవరితో అండి? దేవునితో అబద్ధం ఆడాడు. అననీయ, ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారు కందరికి మిగులా భయము కలిగినం. ఏమైంది? అక్కడే చచ్చిపోయాడు. ఆలస్యమే చేయలేదు, అంతిమయాత్ర లేదు, చివరి చూపులు లేవు, కన్నీటి వీడుకోలు లేదు, పూలు చల్లటం లేదు. దేనిలో చుట్టారు? చెప్పండి, దేనిలో చుట్టారు? చెప్పండి. బట్టతో చుట్టి. ఇప్పుడు ఓ ప్రశ్న, ఆయనకు ఒక భార్య ఉందిగా, ఆయన కుటుంబం ఉందా లేదా? ఆమె చెప్పాలిగా, చెప్పాలా లేదా? నీ భర్త ఏమయ్యాడు? చచ్చిపోయాడని చెప్పాలా లేదా? చెప్పలా. ఈయన తీసుకెళ్ళి ఏం చేశారు? రైట్, పాపం అయ్యగారు వెళ్ళాల ఇంటికి. ఇంచుమించు 3 గంటల సేపటికి, ఏంది ఇంకా ఈయన రాలేదు అని బయలుదేరిందామా. వాని భార్య మళ్ళీ ఇక్కడ. ఎవరి భార్య? వాని భార్య జరిగినది ఎరుగక, పాపం మనకి తెలియలేదు ఎంత జరిగిన సంగతి. ఆయన చచ్చిపోయాడని, ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టేశారని భార్యకి సంగతి తెలీదు. అప్పుడు 8 చదవండి. ఏమందంటావా? ఇంతకే. కాబట్టి ఎవరి భార్య ఏమా? మీరెవరు భార్యలు చెప్పండి, ఇప్పుడు తేల్చండి. అమ్మా, ఎవరి భార్యలు? అబద్ధాలు ఆడిన వాళ్ళందరూ, డౌటే లేదు. ఎక్కడో అననీయ ఉన్నాడు, జాగ్రత్త. చూడండి, ఏమా ఏకమై అంటే ఇద్దరు అనుకున్నారు. ఖచ్చితంగా పేతురు మనల్ని అడుగుతాడు, ఇంతకు అమ్మారా అంటాడు, జాగ్రత్త. సపీరా, ఎంత పిలుచుకుంటున్నారు? జాగ్రత్త. నువ్వు పేతురు అడిగినప్పుడు జాగ్రత్త, నువ్వు అసలే ఆడ మనిషివి, గబక్కన మాట తోలుతావేమో, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆమె ఏమంటుంది? నేను ఎవరని తెలుసా? నీ భార్యని, నేను మాట తోలుతాను, నువ్వే జాగ్రత్తగా ఉండు. మనం చెప్పేదే వద్దు. అడుగుతాడు పేతురు. ఎందుకో తెలుసా? పేతురికి ఓవర్ యాక్షన్ ఎక్కువ, నిజంగానే ఎక్కువ. తేలుస్తాడు పేతురు ఏ విషయం అయినా సరే. ఖచ్చితంగా అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చదువుదాం? ఇంతకే అమ్మాం అన్నాం, ఏమైంది? ఇంతకీ అలా చెప్పడం ద్వారా వీళ్ళకి వచ్చిన లాభం ఏంటి? చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో. ఆమె ఏమంది? ఇంతకే, అవును ఇంతకే అని చెప్పాను. 9, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించుతారు? ఎందుకు ఏకీభవించారు? ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించరు? ఇదిగో
నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిని. పాపం అప్పుడే వచ్చారు వాళ్ళు పాతిపెట్టి. పాపం వాళ్ళు ఏదో విశ్రాంతి తీసుకుందామంటే వాళ్ళకి మళ్ళీ పని తగిలింది చూడండి. వారు నిన్నును మోసుకొని పోవుదని ఆమెతో చెప్పాను. చూసారా, మరణంలో కూడా మరణము నిన్ను నన్ను ఇద్దరు పక్క పక్కనే. చూడండి, నరకానికి పోవటం కూడా మామూలు కాదు వీళ్ళిద్దరు. చూడండి, ఆ తర్వాత సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగను. ఇది జరిగిన సంగతి. ఇది ఎప్పుడు జరిగిన సంగతి అంటే ప్రారంభం, అపోస్తుల కార్యాలు ప్రారంభం. యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. మీరు యెరూషలేములో కనిపెట్టుండండి అన్నాడు. పరిశుద్ధాత్మను పంపించాడు. సంఘము మన భాషలో పురుడు పోసుకున్న ప్రారంభ దినాలు. ఆ దినాలు ఎలా ఉన్నాయో చూడండి. దాని 4వ అధ్యాయం నీ వాక్యము 31. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు, అంటే భక్తి అంతలా విస్తరించేసింది ఆ టైంలో. వాళ్ళు ప్రార్థన చేస్తే అంట ఏమైంది, వాడు కూడుకున్న స్థలం కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా, ఆ దినాలు చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారు ఉండ్రి. ఏంటంట, విశ్వసించిన వారందరూ, దేవుల్లో నమ్మకం ఉంచిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ కూడా యేసు క్రీస్తులో, నజరేయుడైన యేసులో సిలువ మరణంలో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఏంటంట, ఏక హృదయము. సంఘంలో ఉండాల్సింది అది. ఇప్పుడు ఇంతకీ మిగతా వాళ్ళందరిలో, సంఘములో ఉన్న వాళ్ళందరిలో ఏముంది, ఏక హృదయము. వాళ్ళకు కూడా సంఘముతో కలిసి ఉండాలి. ఏం జరిగిందో చూడండి. ఎవడును, ఇక్కడ వినండి, ఇది అర్థమైతే మీకు అర్థమవుతుంది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టముగా ఉండెను. ఇదియు కాక అపోస్తులుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చుండ్రి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయేను. ఇదే జరిగిన సంగతి. ప్రారంభ దినాల్లో జరిగిన సంగతులు. సంఘం ప్రారంభమైంది, సంఘం ఏర్పాటైంది, భూమి మీద మొట్టమొదటి సంఘం ఉద్భవించింది, మొట్టమొదటి సంఘం ఆవిర్భవించింది. ఎంత బలంగా ఉన్నారంటే సంఘములో ఉన్నవారందరూ, యేసయ్య పరలోకం వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళడం ప్రత్యక్షంగా చూశారు. సంఘములో ఉన్న వాళ్ళందరంట ఏక హృదయం, ఏకాత్మ, అందరిది ఒకే మాట, అందరిది ఒకే ఆత్మ నడిపింపు. తెలుసా, అందరూ యూనిటీ. దేవుడు కోరుకున్నది కూడా అదే. సహోదరులు, సంఘంలో ఉన్న వారందరి మధ్య దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఏక మనస్సు కోరుకుంటున్నాడు, ఏకాత్మ కోరుకుంటున్నాడు. మనందరం ఒకే గొడుగు కింద ఉన్నాం, పరిశుద్ధాత్మని గొడుగు కింద మనం ఉన్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నడిపింపులో మనం ఉన్నాం. మనలో డీవియేషన్స్ ఉండకూడదు. సాతాను మనలో డీవియేషన్స్ తీసుకొస్తాడు. సాతానుడు మనకి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తాడు. జాగ్రత్త. ఈ సంఘం చూడండి, వాళ్ళందరిలో ఎవరు వారి వారి సొంత అభిప్రాయాలు లేవు. అందరిది కలిసి ఒకే మాట, అందరిది కలిసి ఒకే పాట, అందరిది కలిసి ఒకే నడక. నిజంగా ఇటువంటి సంఘాలు ప్రభు చూడాలని ఇష్టపడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు. కానీ నేటి దినాన సంఘాల్లో డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి, సంఘాల్లో కొట్లాట్లు వచ్చేసినాయి, సంఘాల్లో తగులు వచ్చేసినాయి, సంఘాల్లో ఎలక్షన్లు వచ్చేసినాయి, సంఘాల్లోకి రాజకీయాలు వచ్చేసినాయి. రాజకీయాల వేదిక మీద, ఈ యొక్క వేదిక మీద ప్రభు లేడు. సంఘాల్లో ఎవరు వచ్చారంటే రాజకీయ నాయకులు వచ్చేసారు. ఎవరికి ఇష్టం వచ్చిన నన్ను తీసుకురావడం, ఎవరికి తావులేదు. సంఘంలో దేవుని యొక్క ఆత్మ తప్ప ఈ స్థలంలో ఎవడు నిలబడడానికి వీల్లేదు. లోకం సంఘంలోకి రావడానికి వీల్లేదు. ఇదిగో సాతానుడు ఆది నుండి ఏం చేస్తున్నాడంటే లోకాన్ని సంఘంలో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరిలో ఒకడు దొరుకుతాడు వాడు. తెలుసా, ఇంత యూనిటీగా ఉన్న సంఘంలో డిస్టర్బ్ తేవాలి, ఇంత బలంగా ఉన్న సంఘంలోకి వాడు డీవియేషన్ తేవాలంటే వాడు స్వతహాగా రాలేడు. వాడు ఎక్కడానికి ఎవడో ఒక మనిషి కావాలి. అర్థమైందా? ఇప్పుడు సంఘంలో ఎలా ఉంది అంటే ప్రారంభ సంఘం అందరూ ఒకే చోట, వాళ్ళంటే ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూర్చున్న స్థలం ఏమైంది, భూకంపం వచ్చింది. అంటే అంత శక్తిమంతులుగా ఉన్నారు ప్రారంభంలో క్రైస్తవులు అనబడిన వారు. నిజంగా నేటి దినాల్లో ఏమైందమ్మా మన బలం? మీరు ఆలోచించండి. వారు చూడండి ఇంకొక విషయం, వారంట చూడండి బైబిల్ గ్రంథంలో ఏముందో, అందరి ఎడల దైవ కృప అధికముగా ఉండెను, యేసుక్రీస్తు పునరుద్ధానము సాక్ష్యం ఇచ్చుండ్రి,
34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, ఏంటంట, భూములు ఇళ్ళు ఎవరికైతే ఉన్నాయో వాటిని ఏం చేశారు వాళ్ళు, అమ్మి ఏం చేశారు చెప్పండి, అమ్మి తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుతూ వచ్చిరి. శిష్యుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. ఎవడు భూమి ఉంటే అమ్మేస్తున్నాడు, ఇళ్ళుంటే అమ్మేస్తున్నాడు, ఆస్తులుంటే అమ్మేస్తున్నాడు, అది ధనంగా మార్చి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకో తెలుసా? వారికి ఇప్పుడు ధనం మీద లేదు, వారికి ఇళ్ల మీద లేదు, ఐశ్వర్యం మీద లేదు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మచేత నడిపించబడితే వాళ్ళకి ఇప్పుడు ఉద్దేశం ఏంటో తెలుసా? మనలో ఒకడు ఎక్కువ ఎందుకు, ఒకడు తక్కువ ఎందుకు? దేవుని ఒకే దేవుడు, ఒకే ఆత్మ, మనకు రక్షకుడు ఒక్కడే. ఆయన రక్తం చేత కడగబడ్డ సహోదరుల్లో ఆస్తుల్లో వైషమ్యాలు ఎందుకు? అవసరం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర ఎక్కువ ఆస్తుంది, ఓ పని చేద్దాం, అందరు ఎవరంతట వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల యొద్ద తీసుకొచ్చి పెట్టారు. ఒక్క మాట, ధనం ఉండాల్సిన స్థలం ఎక్కడ? పాదాలు. కానీ నేటి దినాన ఏమైందో చూడండి, ఆలోచించండి. ఇప్పుడేం చేశారంటే అపోస్తులు పాదాల దగ్గర ఉండి సంఘంలో ఇలా ఉన్నారు. మనలో రకరకాల అవసరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఈ ధనాన్ని ఏం చేశారంటే అందరికీ సమిష్టిగా పనిచేశారు. అందరూ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర ఏమయ్యారు? ఇప్పుడు సమానం అయిపోయారు. అందరూ పొలాలు అమ్ముతున్నారు, తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు, అందరికి సమిష్టిగా ఆస్తి పంచుతున్నారు. ఇది చూసారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? అననయ్య పొలం అమ్మని ఎవరు చెప్పారు వాళ్ళకి? అపోస్తులు ఏమని చెప్పారా? దేవుడు ఏమని చెప్పాడా? వాళ్ళకి ఇష్టమైతే అమ్మాలి, లేకపోతే ఊరుకోవాలి. అరే అందరూ అమ్ముతున్నారు, మనం అమ్మకపోతే మనల్ని ఏమన్నా అనుకుంటారేమో. ఎవడనుకుంటాడు వాళ్ళని? మనల్ని ఏమన్నా అనుకుంటాడేమో. ఏం చేద్దాం? ఇద్దరు రౌండ్ టేబుల్ సమావేశం. ఎవరిద్దరు? భార్యాభర్తలు ఇద్దరు. ఏం చేద్దాం? అమ్మో మనం సంఘంలో సభ్యులం కదా, చెప్పు మరి ఏం చేద్దాం? పొలం అమ్ముదాం. పొలం అమ్మడమా? ఆగు, పొలం అమ్మి కొంత మనం వెనకేద్దాం. చూసారా? సంఘములోకి రావాలి, ఐక్యత ఉన్న సంఘాన్ని చెడగొట్టాలి. సంఘములో ఉన్న స్థిరత్వాన్ని పోగొట్టడానికి సాతాను వాడుకునేదే సంఘస్థులు. మీకు తెలుసా? మనలో ఎవరికి వాడు దూరంగా ఉన్నాడు, వాడు ట్రై చేస్తాడు, ఎవరిలోకి వెళ్దామా. వాడు సంఘములోకి రావాలి, ఎవరో ఒకడు కావాలి. వాడు ప్రయత్నాలు చూడండి. ఆదిమ సంఘంలోకి వెళ్ళడానికే వాడు వాడుకున్న పావులే వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు జ్వరపడ్డాడు వాళ్ళలో. చూసారా? ఇప్పుడు వాళ్ళ ఆలోచన తీరు మారింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ పొలం అమ్మి ఏం చేద్దాం, మనం కొంత దాచుకుందాం మన కోసం. ఇప్పుడు ఇంతకీ పొలం అమ్మడం, దాచుకోవడం, ఇంతకీ అమ్మేమని అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టడం ఎవరి ఘనత కోసం? చెప్పండి, ఎవరి ఘనత అండి? అంటే సంఘంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు అనుకోవాలి, ఓహో వీళ్ళు కూడా వాళ్ళ పొలం అమ్మి తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళు కూడా భక్తులే, వీళ్ళు కూడా విశ్వాసులే, వీరు కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన వారి సంఖ్యలో వీళ్ళు కూడా. అంటే ఎవరు మెప్పు కోరారు వీళ్ళు? ఈరోజు సంఘంలో చాలామంది ప్రజల మెప్పు, ప్రజల ఘనత, ప్రజలు మెచ్చుకోవాలి. ఆలోచించండి ఒక్కసారి. ప్రజలు మెచ్చుకుంటేనే గొప్ప కాదు. పౌలు చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేను. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మారు, పొలం అమ్మారు, మరి తెలీదు ఎంత దాచారో. ప్యాక్ చేశాడు ఆయన, తీసుకొచ్చాడు. అందరు అపోస్తుల పాదాల దగ్గర పెట్టిపోతున్నారు. ఈయన కూడా తీసుకొచ్చాడు. ఈయన వంతు వచ్చింది. ఆయన అమ్మమ్మని ఎవరు చెప్పలేదు, అమ్మకపోయినా పర్లేదు. ఆయన్ని అమ్మమ్మని ఎవరు బలవంతం చేయలేదు, మనుషుల ఘనత కొరకు. వాళ్ళు ఏమనుకుంటారో అని. అంటే ఇప్పుడు ఆయన చేస్తుంది దేవుని కొరకు కాదు, ఎవరు మెప్పు పొందడానికి? మనుషుల మెప్పు. తీసుకొచ్చాడు, పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పేతురు అడుగుతున్నాడు, ఇంతగా అమ్మారా? పేతురుకు తెలీదా? ఉదయకాలం వాక్యం విన్నాం. ఆ మనుషుడు దిగి నిన్ను ఎదుర్కొనడానికి, గేహజీ, ఆ మనుషుడు రథం దిగినప్పుడు నా ఆత్మ నీతో కూడా. బా, ఎంత మంచి మాట. పేతురు అడుగుతున్నాడు, ఇంతగా అమ్మారా అన్నప్పుడు ఆయన ఇంటికాడ ఏకాభిప్రాయంతో మాట్లాడుకొని వచ్చారుగా. ఎట్టి పరిస్థితుల్లో పేతురు అడిగినప్పుడు మనం చెప్పొద్దు, అవును ఇంతగా అమ్మాము అన్నాడు. ఇక చూడండి వాక్యంలో
దాచుకొని కొంత తెచ్చి, కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టినప్పుడు పేతురు, అననీయా, నీ భూమి దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఇక్కడ వినండి, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే. ఇప్పుడు పొలం అమ్మాడు, పోనీ నమ్మాడు. పొలం అమ్మితే తన దగ్గర ఉన్న ధనం అంతా ఎవరిది? ఆయనదేగా. దేవుడేమో లాక్కున్నాడా? పొలం అమ్మమ్మని బలవంతం చేశాడా? లేదా పొలం అమ్మి ఆయనకి ఇవ్వకపోతే పరలోక రాజ్యం రాదని చెప్పాడా? లేదు. మనం ఇచ్చే కానుకల వల్ల మనమేం పరలోక రాజ్యానికి వెళ్ళాం. మనం ఇచ్చే ధనం వల్ల పరలోక రాజ్యంకి వెళ్ళాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. ఆలోచించారా? ఆలోచించండి. ఎందుకు నీ హృదయంలో మోసపుచ్చుకున్నావు? నువ్వు మనుషులతో కాదు. ఎవరితో అబద్ధం ఆడా? దేవునితో అబద్ధం ఆడా. ఒక అబద్ధం ఇద్దరి జీవితాలని సర్వనాశనం చేసింది. ఒక అబద్ధం ఈరోజు మనకి హెచ్చరికగా మిగిలింది. ఈరోజు ఆలోచించండి. పెళ్ళయింది, నీ దగ్గరికి ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా, పెళ్ళయింది, కొత్తగా జంట అని వస్తే ఏమైనా ప్రార్థన చేస్తారు మీరు? ఎవరిలాగా ఉండమని? ప్రభువా వీళ్ళని రెబ్కా తర్వాత ఇస్సాకులాగా దీవించంటావు, కానీ అననీయ సప్ఫేరా లాగా వీళ్ళిద్దరిని అంటారా? అంటారా ఎవరైనా? అసలు వాళ్ళ పేరు ఎత్తాం మనం. ఎందుకో తెలుసా? వారు మంచోళ్ళు కాదు, సాతాను సంబంధులు. చూసారా, ఆదిమ సంఘము నుండి సాతానుడు సంఘ సభ్యుల ద్వారా లోనికి వస్తున్నాడు. వాడు లేకపోతే వాడికి ఎంట్రన్స్ ఎక్కడది? వాడి రావటానికి ఎంత ధైర్యం? వాడు రాడు. వాడు రావటానికి వాడికి అంత ధైర్యం లేదు. వాడు వచ్చేదే సంఘంలో సభ్యుల ద్వారా, ఎవరిలోనో జ్వరపడతాడు వాడు. జాగ్రత్త. అందుకే బలహీనులుగా ఉండొద్దు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులుగా ఉండాలి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అననీయ సప్ఫేరాల యొక్క జీవితం ఎంత విషాదాంతం అయిపోయింది. అసలు పొలం అమ్మమని ఎవరు చెప్పారు? పొలం అమ్మితే పేతురు అంటున్నాడు, అది నీదే కదా, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నీ వశమై ఉండలేదా? ఎందుకు నువ్వు ఇలా మోసపోయావు? నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడావు. ఎవరితో? అంతేనండి. ఆ మాట అన్నాడో లేదో, దేవుని తీర్పు దిగొచ్చి అక్కడే కుప్ప కూలిపోయి చచ్చిపోయాడు. ఒక్క అబద్ధానికి ఇంత శిక్ష. అవును, ఎందుకో తెలుసా? ఇప్పుడు శిక్ష ఎందుకు వచ్చింది తెలుసా? అబద్ధం ఆడాడు, అబద్ధాన్ని తీసుకొచ్చాడు, కాదు అన్నాడు. సంఘములో నిలబడి సంఘ సభ్యుడిగా చలామణి అవుతూ సంఘములో అందరి ముందు దేవునితో అబద్ధం ఆడినోడికి శిక్ష రాకేముంటుంది? ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అబద్ధం ఏంటది? అబద్ధం ఏమా? చిన్న అబద్ధం మన జీవితాన్ని ఏం చేసింది? నిజంగానే చిన్న అబద్ధం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక ఐడియా మన జీవితాన్ని ఏం చేసింది? మార్చేసింది. ఒక ఐడియా అంట మన జీవితాన్ని మార్చేసింది. నేనంట ఒక చిన్న అబద్ధం మన జీవితాన్ని చంపేసింది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు హానెస్ట్గా ఉన్నావా? అబద్ధం ఆడుతున్నావు కదా. చిన్న చిన్న విషయాలకు అబద్ధం ఆడుతున్నావు. చిన్న చిన్న విషయాలకి అబద్ధం ఆడమని ఎవరు చెప్పారు? నువ్వు ఆడిన అబద్ధం వల్ల మేలు ఏమైనా జరిగిందంటారా? ఎప్పుడు మేలు జరగదు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, గృహ నిర్వాహకుడు ప్రతి ఒక్కడు నమ్మకస్తుడై ఉండుట ఆవశ్యకము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి విషయంలో నమ్మకత్వం మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడు నమ్మకమై వాడు ఉండుట ఆవశ్యకము. నమ్మకమ వాడై ఉండుట ఆవశ్యకం. ఎలాంటి వాడు అవ్వడం ఆవశ్యకం? అందరూ చెప్పండి, ఎలా ఉండడం అండి ఆవశ్యకం? అవును, దేవుడు మన జీవితాల్లో ఆయన నమ్మకత్వాన్ని కోరుతున్నాడు, సత్యాన్ని కోరుతున్నాడు. సత్యమందు మనలను ప్రతిష్ఠితులుగా చేశాడు. అబద్ధాన్ని దేవుడు తట్టుకోలేడు, ఆయన టాలరేట్ చేయలేడు. ఎందుకో తెలుసా? ఆయన సత్యమై ఉన్నాడు, నేను సత్యాన్ని అన్నాడు. అబద్ధం ఎవరిదో తెలుసా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు అబద్ధాన్ని ఒప్పుకోడు అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, జీసస్ రిఫర్ టు సాటన్ యాడ్ ఎ లయర్ అండ్ ఎ ఫాదర్ ఆఫ్ లైస్. దేవుడు అపవాదిని ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి, మీ బైబిల్ గ్రంథం తెరవండి. 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుతున్నారు. ఇవన్నీ అననీయ సప్ఫేరాకి ఎంత బాగా వర్తిస్తే చూడండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేదియు లేదు. వాడి యందు ఏం లేదు చెప్పండి? సత్యమేదియు లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడను. వాడి పని అంతా ఏంటి? ఏమాడటం? వాడి స్వభావం ఏంటి? అబద్ధం ఆడటమే.
వాడు అబద్ధికుడును అబద్ధమునకు చెప్పాడు. చూసారా, వాడు అబద్ధికుడు అబద్ధమునకు. అందుకే అననీయ మీదకి అంత తీర్పు వచ్చింది. అననీయ సాతానును ధరించుకొని వచ్చాడు. అంత తీర్పు ఎందుకు వచ్చింది తెలుసా? సంఘములోకి అపవాది రావడానికి మార్గం చూపించాడు అననీయ. అది అంత తీర్పు వస్తుందా? వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు. మరి యేసుక్రీస్తు వారు ఎవరు? 14వ అధ్యాయం యోహాను సువార్త. యేసుక్రీస్తు ఎవరో చూడండి. 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం సత్యం జీవం. ఆయన ఎవరంట? సత్యం ఆయనే. చూసారా, సత్యము ఆయనే. యేసుక్రీస్తుని దాదాపు 7 అడుగులు మనిషిని ఎదురు పెట్టుకొని పిలాతు అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి? ఇంకేం చెప్పాలి? సత్యం అంటే ఎవరు? ఆయనేగా. మీరు ఆలోచించండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు అబద్ధమాడనేరని దేవుడు ఆయన. ఎవరంటే ఆయన? అబద్ధం. ఆయన అబద్ధం ఆడడానికి నరమాత్రుడు. ఆయన అబద్ధం ఆడ్డాడు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధాలు మన జీవితంలో చాలా తేలిక. అబద్ధాలు ఆడేస్తాం. జాగ్రత్త. అవును, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం 10 ఆజ్ఞల్లో కూడా ఉంది కదా. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకద్దు, అబద్ధం ఆడద్దు. మీరు క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు సంఘంలో, కాబట్టి నువ్వు సాటి వానితో అబద్ధం ఆడద్దు. పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. అబద్ధాలు, మా అబద్ధం మన జీవితంలో ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో తెలుసా? అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. దావీదు ప్రార్థన చేసుకున్నాడు. 139, 23, 24, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనము, నన్ను పరీక్షించి ఆలోచన తెలుసుకోనము, నీ కాయస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడమంటున్నాడు. నిత్య మార్గమున నన్ను, సత్య మార్గం నిత్య మార్గం నన్ను నడిపించు. ఇటువంటి ప్రార్థన నిజంగా మనం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా. అబద్ధాలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయి. అబద్ధాలు మన సాక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. అబద్ధం మన జీవితాన్ని నిర్వీర్యం చేస్తాయి. ఒకసారి అబద్ధాలు అననీయ సప్పారలాగా ప్రాణాన్ని తీసేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడనేరని ఆయన స్వభావం ధరించుకున్న మనం సత్యమై ఉన్న ఆయనలో, సత్యమందు ప్రతిష్ఠ చేసిన మనలో సత్యాన్ని మాట్లాడాలి. సత్యం, ఎందుకంటే దేవుడు మనలను ఏం చేశాడు? సత్యమందు ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రతిష్ఠితులుగా చేశాడు. ఐ మస్ట్ చూస్ టు బి హానెస్ట్ విత్ గాడ్. దట్ మస్ట్ బి యువర్ డెసిషన్. ఈరోజు నేను ఏమంటానంటే, నేను దేవునికి నమ్మకంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను దేవునికి నమ్మకస్తుడు. ఐ మస్ట్ చూస్ టు బి హానెస్ట్ విత్ గాడ్. దేవునికి నేను నమ్మకంగా ఉంటాను. బి హానెస్ట్ విత్ గాడ్. హీ నోస్ వాట్ వెన్ యు ఆర్ లయింగ్. జాగ్రత్త. నువ్వు అబద్ధం ఆడేటప్పుడు ఎవరు చూస్తున్నారు? చెప్పండి, ఎవరు చూస్తున్నారు? దేవుడేగా చూస్తున్నాడు కదా. నన్ను ఎవరు చుట్టలేదని అబద్ధం ఆడతావా? ఆడద్దు. ఒక విషయం, మొట్టమొదటి అబద్ధం బైబిల్ గ్రంథంలో ఎవరు ఆడారు? ఆయనేగా. దానికి ఆరిజిన్ ఆయనే కదా, ఫౌండర్ ఆయనే. మనం ఒక సంస్థ పెట్టి ఒక చర్చికి ఒకటి పెడతాం. ఏంటి? దీనికి ఫౌండర్ నేనే, దీన్ని స్థాపించింది నేనే. ఇప్పుడు అబద్ధాన్ని స్థాపించింది ఎవరు? ఫౌండర్ ఎవరండి? అపవాది. మొట్టమొదటి అబద్ధం ఆడాడు ఎక్కడ? ఏదేం తోటలో ఏమని చెప్పాడు? మీరు చావనే చావరు. అబద్ధం కదా అది. ఆ రోజు వాడు ఏమంటా నేర్పించాడో కానీ ఎన్ని అబద్ధాలండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధం. ఈరోజు మీ నోట్స్లు ఉంటే మీరు ఎన్ని అబద్ధాలు ఆడారో చెప్తా. నోట్స్ ఉందా? పెన్ ఉందా? ఒక్కసారి నేను అది లెక్కేసుకుని దాని మీద స్క్రీన్ మీద తెద్దాం అనుకున్నా. నేనే చేస్తే మీరేం చేస్తారు? నా బాధ అర్థమైందా? అన్నీ నేను వేసుకొని వస్తే మీరేదో ఒకటి చేయాలిగా. ఒక లెక్క వేయండి. ఒక రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతారు తెలుసా? ఒక సర్వే. ఇది ఇంటర్నేషనల్ సర్వే. ఇది నెట్లో కూడా ఉంది. ఒక్క పొల్లు కూడా తప్పు పోదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి. ఒక రోజుకి మనం ఎన్ని అబద్ధాలు ఆడతామంటే, ఒక రోజుకి మనం ఆడే అబద్ధాలు, జాగ్రత్తగా వినండి, ఒక రోజులో మనం ఆడే అబద్ధాలు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో నిద్రకి ఎన్ని తీసేయాలి? ఇది కూడా లెక్క పెట్టారు వాళ్ళు. ఎన్ని గంటలు? 8 గంటలు తీసేస్తే మిగతా ఎన్ని గంటలు? 16 గంటలు కదా. 16 గంటలకి మనం
ఆడే అబద్ధాలంట 1 గంటకి 7 అబద్ధాలు ఆడతామంట. ఈ లెక్క ఎప్పుడుదో తెలుసా? సెల్ ఫోన్ రాకముందు. జాగ్రత్త వినండి మళ్ళీ, ఎప్పుడు రాకముందు. ఎందుకంటే ఇంకా డబల్ అయి ఉంటుంది. సెల్ ఫోన్తో మాట్లాడి ఆడున్నామంటే సెంటర్లో ఉండి ఇంకో చోట ఉన్నాను అనలేదా? అన్నారా లేదా? ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఏంటంటే నువ్వు అన్నావు, చూసి కావాలని ఎత్తకుండా చూసుకోలేదన్నావు. ఎన్ని అబద్ధాలు? దీన్ని బట్టి ఆలోచించండి. ఇది ఎప్పుడు లెక్క తెలుసా? సెల్ ఫోను రాకముందు. చూడండి, 1 గంటకి 7 అబద్ధాలు రాయండి. 1 గంటకి 7 అబద్ధాలు. ఇప్పుడు 24 గంటలు కదా, 8 గంటలు నిద్రపోయడానికి తీసాం. నిద్రపోయేటప్పుడు అబద్ధాలు ఆడతాడు ఎవడన్నా? కాబట్టి 8 గంటలు తీసాం. మిగతా ఎన్ని గంటలు? 16 గంటలు. గంటకి 7 చొప్పున 16 × 7 మొత్తం ఎంత? ఎన్ని అబద్ధాలు వచ్చినాయి? 112 అబద్ధాలు వచ్చినాయి. అంతేనా? 112 అబద్ధాలు వచ్చినాయి. ఇప్పుడు 112 అబద్ధాల్లో 365 రోజులు. 365 రోజులకి ఎన్ని గంటలు లెక్క వచ్చేయాలి? 365 ఇంటూ సంవత్సరానికి ఎన్ని గంటలమ్మా? 8760 గంటలు. అంతేనా? 24 రోజుకి 24 గంటలు. 365 ఇంటూ 24 ఎంత వచ్చింది? కన్ఫ్యూజన్ ఉంది కదా. నేను కావాలని వేసుకురాలి అక్కడ. సింపుల్. ఇప్పుడు రోజుకి 24 గంటలు, సంవత్సరానికి ఎన్ని గంటలు? 365 ఇంటూ 24 వేస్తే సంవత్సరం వస్తుందిగా. 8760 గంటలు వచ్చింది. ఇప్పుడు మన లెక్క ఎన్ని గంటలకు రోజు? 16 ఇంటూ ఎంత వేయాలి? వేయండి, ఎంత వచ్చింది? ఖచ్చితంగా 8:30 అయింది నాకు తెలిసి. ఒకసారి వేయండి. 5840 గంటలు వచ్చింది. 5000 రాసేయండి పోనికి. సంవత్సరానికి 5840 గంటలు. 1 గంటకి ఎన్ని అబద్ధాలు? 7. అప్పుడు ఎన్ని గంటలు వచ్చినాయి? 5840 ఇంటూ వేయండి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 సంవత్సర కాలానికి ఎన్ని వచ్చినాయి? మీరే రాసుకుని చెప్తాను. 40,880 అబద్ధాలు. అమ్మా, సెల్ ఫోన్ రాకముందు మీరు చేసిన పనిది. 40,880 అబద్ధాలు వచ్చినాయి సంవత్సరానికి. ఇప్పుడు మనం బతికేది ఎంత? చెప్పండి, బతికేది ఎంత? బైబిల్ లెక్కల ప్రకారం 70 ఏళ్ళు. అక్కడే లెక్క పెట్టండి, అధిక బలం వద్దు. 70 సంవత్సరాలు. 1 సంవత్సరానికి 40,880. 40 వేయండి, 8 వేయండి, మళ్ళీ మీరు 2 సున్నాలు పెడితే కష్టం. 40,880 అబద్ధాలమ్మా 1 సంవత్సరానికి. ఇప్పుడు 70 సంవత్సరాలకి 70 ఇంటూ 40,880. ఇంటికాడ తేల్చండి ఆ లెక్క ఏందో. ఏమైంది? ఇంతకెంత వచ్చింది? 28 లక్షలు వచ్చింది. ఎంత వచ్చింది? మాట్లాడండి. ఎన్ని అబద్ధాలు వచ్చినాయి? 28. 2.8 మిలియన్స్. నువ్వు 70 ఏళ్ళు బ్రతికితే నువ్వు ఆడే అబద్ధాలు ఎన్నో తెలుసా? ఎన్నిసార్లు కావాలి మనం? 1 అబద్ధం ఆడినందుకు చచ్చిపోయాడే. అక్షరాల 2.8 మిలియన్స్, 28 లక్షల అబద్ధాలు ఆడతావు నీ జీవితంలో. ఇది ఎప్పుడు లెక్క తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, సెల్ ఫోన్ రాకముందు ఎన్ని అబద్ధాలండి సెల్ ఫోన్తో. ఆడంది ఏముంది చెప్పండి? స్వయాన నేనే మోసపోయాను ఒక వ్యక్తి దగ్గర, తెలుసా? స్వయాన మోసపోయాను. ఎక్కడున్నారు అంకుల్ అంటే, ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బామర్ది వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను అన్నాడు. నేను హాస్పిటల్ నుంచి వస్తే పేరాల్లో ఉన్నాడు. చాలామందికి చెప్పాను నేను. మీరు ఆలోచించండి, శంషాబాద్లో ఉన్నవాడు నాకు ఎక్కడ దొరికాడు? 2 నిమిషాల్లోనే. వచ్చేటప్పుడు ఫోన్ చేశా, వేరే వాళ్ళు వస్తే ఆయన కావాలని. శంషాబాద్లో ఉన్నానని చెప్పిన వ్యక్తి. ఆలోచించండి, ఎన్ని అబద్ధాలు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని అబద్ధాలు వచ్చినాయి? మళ్ళీ 2.8 28 లక్షలు. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 16 గంటలే లెక్క పెట్టాం. 1 సంవత్సరానికి 40,880 అబద్ధాలు వచ్చినాయి. 70 సంవత్సరాలకి 70 ఇంటూ 40,880 ఈజ్ ఈక్వల్ టు 2.8 మిలియన్స్. 28 లక్షల అబద్ధాలు ఆడావు 70 సంవత్సరాల ప్రాయంలో. దీన్ని బట్టి ఆలోచించండి, ఏం చేయాలి మన దేవుడు? ఆలోచించండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ సీస్ అండ్ హియర్స్ ఎవ్రీథింగ్ వీ డూ. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. మనం చేసే ప్రతిదీ ఆయన వింటున్నాడు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ఎవరిని మోసం చేస్తాం? ఎవరిని మోసం చేస్తాం చెప్పండి?
వాళ్ళు దాచిన సంగతి, అమ్మి దాచిన సంగతి దేవుడు తెలియదు. బికాస్ గాడ్ లవ్స్ మీ, ఐఎమ్ హానెస్ట్ విత్ గాడ్, ఐఎమ్ హానెస్ట్ విత్ హిమ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించిన వానితో నేను అబద్ధం ఆడమా? నేను అబద్ధం ఆడను. నన్ను ప్రేమించి నాకు బదులుగా తన ప్రాణం పెట్టిన దేవుని ముందు నేను అబద్ధం ఆడను. ఇటువంటి తీర్మానం చేసుకోవాలి. అననీయ సపేరా వారు ఆదిమ సంఘంలో మనలాగే సంఘ సభ్యులు, సంఘంలో ఉన్నారు, దేవుని ప్రత్యక్షత కలిగిన వారు, ప్రార్థించే గుంపులో ఉన్నారు, అపోస్తలుల పాదాలు వినే గుంపులో ఉన్నారు, అందరితో కలిసి ఉన్నారు, సంఘంలో ఉన్నారు. వాళ్ళు సంఘములో ఉన్నారు, సాతాను ప్రతినిధులుగా ఉన్నారు. అందరూ చెప్పండి, సంఘంలో ఉన్నారు కానీ సాతానికి రిప్రజెంటేటివ్లు వాళ్ళు. అననీయ సపేరా, అననీయ సపేరా. అననీయ పేర్లు చూడండి ఎంత బాగున్నాయి. అననీయ దేవుడు దయాళుడు అని అర్థం. ఏంటి అననీయ అంటే? దేవుడు దయాళుడు. సప్పీరా అంటే సౌందర్యవతి. అందరూ చెప్పండి, అననీయ అంటే అర్థం ఏంటి? దేవుడు, గాడ్ ఈజ్ సో గ్రేషియస్. సప్పీరా అంటే బ్యూటిఫుల్, చార్మింగ్, చాలా అందమైన. పేర్లు బాగున్నాయి కానీ జీవితమే బాగలేదు కదా. ఏంటి అననీయ అంటే అర్థం ఏంటి? యెహోవా దయాళుడనే పేరు ధరించినవాడా. ఇంత దయాళుత్వాన్ని దేవుడు చూపించాడే, ఆ దేవునికి నమ్మకంగా ఉన్నావు. అననీయ అని పేరు ఎందుకు పిలిచాడు తెలుసా? దేవుడు దయాళుడని పేరు పెట్టుకున్నావు అననీయ. ఏది? ఆ దేవుడు చూపిన దయాళత్వం, ఆ కనికరం, ఆ జాలి, ఆ ప్రేమ నీ కొరకు సిలువ మరణం పొందాడు. ఆ దేవుని ముందు అబద్ధం ఆడతావా? నువ్వు నాతో కాదు, మనుషుడితో కాదు, ఎవరితో అబద్ధం ఆడావు? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునితో అబద్ధం ఆడావు. నో రైట్, నువ్వు జీవించడానికి అర్హత లేదు ఇక్కడ. ఆలోచించండి. అననీయ యెహోవా దయాళుడు. ఆయన లైఫ్ పార్ట్నర్ ఎవరు? జీవిత భాగస్వామి ఎవరండి? దేవుడు. చూడండి, అననీయ ఒంటరిగా ఉండడం మంచిది కాదని అనాది సంకల్పం చొప్పున దేవుడు సాటి అయిన సహాయాన్ని జత చేశాడు. ఎవరు? ఎవరు మాట్లాడలేదండి? ఎవరా? సప్పీరా. సరిపోయింది. చూడండి, పేరేంది, అర్థం ఏంటి? సౌందర్యవతి. పాపం బయటికి ఏం బాగుంది, లోనేమో కుట్ర, లోనేమో దగ, లోన మోసం, లోన అబద్ధం. ఏం చేయాలి వీళ్ళని? పైకి ఇద్దరు చూడండి, మేడ్ ఫర్ ఈచ్. అవునా కాదా? ఒకరి కొరకు ఒకరు, ఒకరిని మించిన ఒకరు. తెలుసా? ఇద్దరు ఏకమై. అననీయ మాటే సప్పేరా మాట, తర్వాత సప్పేరా మాటే అననీయ మాట. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. మనం అమ్మకపోతే ప్రజలు ఏమనుకుంటారో, అంతేగాని మనము దాచుకుంటే దేవుడు ఏమనుకుంటాడు అని ఆలోచన లేదు వాళ్ళకి. అంటే వాళ్ళ ఆలోచన అంతా ఎవరిని బట్టి? ప్రజలను బట్టి. ప్రజల మెప్పు, ప్రజల ఘనత. సాతానుడు ఎప్పుడు వాడికి కావాల్సింది పొగడ్తలు, వాడికి కావాల్సింది గొప్ప, వాడికి కావాల్సింది అర్హత, వాడికి కావాల్సింది ఉన్నతమైన స్థానం. వాడికి కావాల్సింది ఏంటంటే నేను అనే మాట ఎవరిది? సాతాంది. నేను కాదు అనే మాట దేవుడు. అందుకే పౌలు అన్నాడు, నేను కాదు. ఎవరు? క్రీస్తే. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ సప్పేరా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లైఫ్, ఇందాక మీకు ఇచ్చిన లెక్క ఇక్కడ అప్లై చేద్దాం. లైఫ్లో LIFE, గుడ్ వర్డ్. లైఫ్లో ఒక్కసారి 4 ముక్కలు చేయండి. దాన్ని ఎన్ని పదాలు ఉన్నాయి లైఫ్లో? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. చివర తీసేయండి, F తీసేయండి. ఎన్ని ఉన్నాయి? LIFE లైఫ్ ఉంది కదా. 4 ముక్కలు చేయండి దాన్ని. L ఒకటి, I ఒకటి, F ఒకటి, E ఒకటి. 4 ముక్కలు చేయండి. చివరి ముక్క తీసేద్దాం. మిగిలింది ఎంత? కింద కనిపిస్తుంది. చివరి ఈ తీసేస్తే చదవండి ఇప్పుడు. లై అంటే ఏంటి? అంటే జీవితంలో 3 భాగాలు అబద్ధంతోనే సరిపోద్ది. అర్థమవుతుందా లేదా? ఎన్ని వచ్చినాయి? 70 ఏళ్ళ జీవితంలో ఎన్ని అబద్ధాలు వచ్చినాయి? 2 అది సెల్ ఫోన్ రాకముందు జీవితం చూడండి, 3 భాగాలు మన జీవితం అబద్ధంతోనే సరిపోతుంది. జాగ్రత్త. ఈరోజు ఆలోచించు, నీ జీవితం నాకు కొనసాగిస్తున్నావా? యెహోవా దృష్టికి ఆలోచించండి, అసహ్యమైనవి 6 గలవు అని సామెతల్లో రాస్తున్నాడు. 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో ఆయనకు అసహ్యం, హేయం ఏంటో చూడండి. అందులో ఏమని తెలుసా? అబద్ధం కలలాడు నాలుక. అబద్ధాలు ఆడుతుంది. దేవుడికి ఇష్టం ఉండదు అబద్ధం ఆడడం. చూడండి, దుర్యాలోచనలో యోచించు హృదయం అని మొదలుపెట్టి అబద్ధాలు ఆడేది దేవునికి ఇష్టం లేదు. మనం అబద్ధం ఆడటం అంటే దేవునికి చాలా కష్టం. అసలు అబద్ధం ఆడితే దేవుడు ఎంత మాత్రం ఉపేక్షించడు. అబద్ధం వద్దు అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన
సత్యమందు ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రతిష్ఠితులుగా చేశాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ మాట అవునంటే అవును, కాదంటే అంతే ఉండాలి మన మాట. అర్థమవుతుందా? కాబట్టి యెహోవా దృష్టికి అసహ్యమైంది చేశారు, అబద్ధం ఆడారు వీళ్ళు. అబద్ధం ఆడినప్పుడు ఒక మాట, అబద్ధం అనేది ఎవరిది? అది సాతాను. అబద్ధం ఆడేవాళ్ళు ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. అంత మాత్రమే కాదు, సంఘములో సభ్యులుగా ఉన్న అననీయ సపేరా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వారు ఆస్తి అమ్మమని ఎవరు చెప్పాలా? వారు అమ్మాలా లేదనేది వారిష్టం, దేవునికి ఇవ్వాలా లేదనేది వారిష్టం, దాచుకొని కొంత ఇద్దామన్నది వారిష్టం. అయితే దేవుని దగ్గర సత్యాన్ని చెప్పాల్సింది. ఇంతకే మీ ఆస్తి అమ్మారా అన్నప్పుడు, కాదు అమ్మాం, కొంత మేము దాచుకున్నాం, మాకు ఇష్టమైనంత మేము తీసుకొచ్చాం అనుంటే పని అయిపోయేది. బ్రతికుండేవాళ్ళు అనలేదు అలాగా. దేవునితో అబద్ధం ఆడారు. అంత మాత్రమే కాదు, ఆయన చూచుచున్న దేవుడు అన్న సంగతి వీళ్ళు ఇప్పుడు కొంత దాచారు. ఏడబెట్టారు? దాచి ఇంట్లో పెట్టి దానికి ఆమె కాపలా ఉంది. ఎవరు? ఇంటికాడ నువ్వు ఉండు, నేను వెళ్ళి కొంత భాగం ఇచ్చొస్తాను అని బయలుదేరి వెళ్ళాడు. బాగుంది, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినోడు రాలా. మధ్యాహ్నం 3 అయింది. ఏంటి వెళ్ళినోడు రాలేదని ఈమె వెళ్ళింది అక్కడికి, భర్త వెళ్ళిన చోటకి, అపోస్తుల దగ్గరికి, కూడుకున్న స్థలానికి. భర్త లేడాడ. వెంటనే పేతురు అక్కడే ఉన్నాడు. ఆయన్ని బూట్ చేయడానికి తీసుకెళ్లారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, హృదయాన్ని పరిశోధించే దేవుడు అన్న సంగతి తెలియదు వాళ్ళకి. ఎరిగుండే మర్చిపోయారు. దేవుడు ఎవరో తెలుసా? హృదయాంతరంగమును ఆయన పరిశోధించే దేవుడు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఎవరన్నా ఆయన? హృదయ పరిశోధ. ఏ మనుషుడు దేవునికి మరుగై ఉండలేదు. వీ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. దేవునికి మరుగై ఉండలేం మనం. ఏం చేసినా దేవుడు చూస్తాడు. దేవుడు కనిపించింది ఏముంది? సాతాను హృదయమును ప్రేరేపించుటకు అవకాశం ఇచ్చిన అననీయ సపేరా సాతానుడికి అవకాశం ఇచ్చేశారు. సాతానుడికి ద్వారం తెరిచారు. ఒక మాట, అవకాశం ఇచ్చారు, తలుపులు తెరిచారు. ఇప్పుడు ఇందుకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళకి ఎవరు మెప్పు కావాలి? వీళ్ళిద్దరికి మనుషుల మెప్పు. మనుషులు మెప్పు, మనుషులు గొప్పగా చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి ఒకలాంటి అతిశయం, వాళ్ళకు ఒకలాంటి గర్వం. మనుషులందరూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలని అతిశయం. అననీయ సపేరా నేను జ్ఞాపకం చేస్తున్నాను, గర్వం వచ్చింది వాళ్ళల్లో. మనం కూడా గొప్పగా ఉందాం. ఎందుకు? ఎవరన్నమన్నారు అలాగా? అసలు వాళ్ళ పొలం అమ్మమని ఎవరు చెప్పారు? చేజేతులారా అబద్ధముతో వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. గర్వానికి ద్వారాలు తెరిచారు, గర్వానికి అవకాశం ఇచ్చారు. డానియల్ డెఫో అనే ఒక వ్యక్తి చక్కని మాట చెప్తాడు, గర్వము నరకానికి అధ్యక్షుడు. ఏంటంట? గర్వము నరకానికి అధ్యక్షుడు. అవును, నరకం, గర్విష్ఠులందరూ పోయి ఆడబడతారు, నరకంలో పడతారు. దేవునితో అబద్ధమాడిన అననీయ సపేరా ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. ఇక్కడ వినండి, 3 గంటలకి తెలియని విషయం భార్య వచ్చి అడిగింది. వస్తున్నప్పుడు అడిగారు, సపేరా ఇంతకు అమ్మారా నీ భర్త నువ్వు పొలం అంటే? ఆమె చాలా స్ట్రాంగ్గా చెప్పింది, అవును ఇంతకే అమ్మాం అంటున్నాడు. ఎందుకు మీరు అలా చేశారు విచారిస్తున్నాడు. ఆ పొలం మీదే కదా, అమ్మినప్పుడు దాని మీద అధికారం, హక్కు మీదే కదా. దేవునితో ఎందుకు అబద్ధం ఆడారు మీరు? దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు అబద్ధం ఆడారు? సంఘాన్ని ఏం చేయడానికి వచ్చారు? సంఘములో సాతాను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు వాళ్ళు. అందుకే సమూలంగా కోక్కటి వేళ్లతో అపవాది క్రియలను లయపరిచాడు దేవుడు అక్కడ. ఇప్పుడు నేను తీర్పు ఒక మాట ఎంత ప్రబలంగా వచ్చింది తెలుసా? దేవుడు అననీయ సపేరాల మీద అంత తీర్పు తీసుకురాకపోతే సంఘము పతనమయ్యేది. అపవాది విచ్చలవిడిగా పనిచేసేవాడు. అందుకే వచ్చిన ఆ పరిస్థితిని పేతురు ద్వారా దేవుడు చక్కబెట్టాడు. దేవుణ్ణి ఆయన సంఘానికి వ్యతిరేకముగా నడిచిన అననీయ సపేరా ఎలా వ్యతిరేకంగా నడిచారు? అందరూ తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సత్యం ముందు నిలబడితే వీరిద్దరూ అసత్యంలో నిలబడ్డారు. సంఘం అంతా ఒకదారిలో నడిస్తే, సంఘం అంతా ఒకలాగా ఆలోచిస్తే వీరు మరొకలాగా ఆలోచించారు. అంత మాత్రమే కాదు అంటున్నాడు, నీ భర్తను తీసుకువెళ్ళిన పాదాలు, వాళ్ళ పాదాలు ఇంకా అక్కడే ఉన్నాయి అంటుండగా నామ కూడా ఏమైంది చెప్పండి? సప్పేరు ఏమైందండి? సౌందర్యవంతురాలని పేరు పెట్టినామా చచ్చిపోయింది. ఎంత శిక్ష రావాలా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అంత శిక్ష ఎందుకు వచ్చిందో.
సాతానుడు సంఘంలోకి వచ్చాడు. అందుకే వచ్చిన వాడిని ఎన్కౌంటర్ చేశాడు పేతురు. వచ్చిన వాడిని గోడగొట్టిన బంతిలాగా సమూలంగా బయటికి పంపించేశాడు. అవును, కొన్ని ప్రక్షాళన అవసరం సంఘంలో మనం పాపమును ఉపేక్షించకూడదు. దేవునికి వ్యతిరేకమైంది సంఘంలో ఏది జరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును కాల్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎవ్వరికి హక్కులు లేవు దీని మీద. యేసుక్రీస్తు తన రక్తమును కార్చి ఈ సంఘమును కొన్నాడు. సాతానుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి. అబద్ధం చూసారా వారి జీవితాన్ని ఎలా నాశనం చేసిందో. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధమాడు పెదవులు ఆయనకి ఇష్టం లేదంటున్నాడు. యెహోవాకు హేయములు. జాగ్రత్త, చిన్న చిన్న అబద్ధాలు అనుకుంటావేమో, అబద్ధాలు ఆడకండి, అస్సలు ఆడద్దు. సత్యము చెప్పినందువల్ల ఒకసారి నష్టం కలిగిద్ది అని అనుకుంటున్నావేమో, నష్టం కలగదు. సత్యం చెప్పడం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచినట్లు, ఎవరినో సంతోష పెట్టాలని, ఎవరినో ఆనందింప చేయాలని, లేదా సెల్ఫ్ ప్రొటెక్షన్, మనల్ని మనం తప్పించుకుంటామని ఒకవేళ అబద్ధం ఆడటం మొదలు పెడితే ఒక అబద్ధాన్ని కప్పిపెట్టడానికి మరొక అబద్ధం ఆడాలి, మరొక అబద్ధం ఆడాలి, మరొక అబద్ధం ఆడాలి. దావీదు జీవితంలో జరిగింది అదే. ఒకదాని తర్వాత ఒకటి హంతకుడుగా మారేదాకా అబద్ధాలు వదలలేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడున్నా మీరు సత్యవంతులుగా ఉండండి, అబద్ధం ఆడకండి. ఎట్టి పరిస్థితుల్లో మీ నోట అబద్ధాన్ని రానియద్దు. దేవుడు అబద్ధం ఆడే పెదవులు ఆయనకి హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. ఎవరిష్టం అంట? అందుకే ఆమెతో అంటున్నాడు, సత్యమే చెప్పితివి. ఎవరన్నావా? సామరయ స్త్రీ. సత్యమే చెప్పావు, నీకు ఆ దప్పిక తీరుస్తానన్నాడు. సత్యంతో ఉండండి, సత్యవర్తనులుగా ఉండండి. అందుకే శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సత్యమందు వీరిని, తెలుసా ఆయన వాక్య సారాంశమే సత్యం. కాబట్టి మనల్ని సత్యమందు ప్రతిష్ఠులుగా చేశాడు. అననీయ సప్యరాల జీవితం మనకు ఒక హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడద్దు, సత్యమందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠిత చేసుకోండి.